జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న అర్చక, డోలు, సన్నాయి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 6 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ ఎం హనుమంతరావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఎస్ అంజనారెడ్డి మాట్లాడుతూ మే 18న అర్హత, ప్రాక్టికల్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. కొత్తగా నియమితులైన అర్చకులు, డోలు, సన్నాయి సిబ్బంది స్వామివారి సేవలో నిబద్ధతతో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టు, ముత్యంపేట విలేజ్, జగిత్యాల జిల్లా. ఈ దేవస్థానంలో 4 అర్చక పోస్టులు నియామకం జరిగింది. ఈ యొక్క అర్చక పోస్టులకి మే 18 తారీఖు రోజున ఎగ్జామ్ మరియు ప్రాక్టికల్ కూడా నిర్వహించారు. ఇదంతా కూడా దేవాదాయ శాఖ చాలా పటిష్టంగా, పారదర్శకంగా జరిపింది. అందరికి కూడాను నిన్నటి రోజున 191 మందికి పోస్టింగ్ ఆర్డర్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంత్రి గారు శ్రీమతి కొండా సురేఖ గారి చేతుల మీదుగా జరిగింది. అదేవిధంగా మన సెక్రటరీ గారు శైలజ రామయ్య గారు కూడా విచ్చేశారు. తర్వాత దేవాదాయ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు, కమిషనర్ గారు హనుమంతరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు చేయడం జరిగింది. అందరూ కూడా 191 మంది పోస్టులు రావడం అంటే దేవాదాయ శాఖలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. దేవాలయాలు కూడా పటిష్టంగా పనిచేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన దేవాలయంలో 4 అర్చక పోస్టులు, 1 డోలు, 1 సొన్నాయి నియామకం జరిగింది. వారందరూ కూడాను మంత్రి గారి చేతుల మీదుగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడాను ఉద్యోగంలో జాయిన్ అయి ఇంకా దేవాలయ అభివృద్ధికి సేవ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.